దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 97. రోడ్డు మీద వాహనాలు బిజీగా వెళ్తుండగా అప్పుడే సిగ్నల్ పడి కరెక్ట్గా తాన్యాకి ఎదురుగా కాస్త దగ్గరగానే గౌతమ్ కారు వచ్చి ఆగుతుంది. సిగ్నల్ పడడంతో గౌతమ్ డోర్ గ్లాస్ దించి అనుకోకుండా తాన్యా వైపు చూస్తాడు. అప్పటి వరకు ఏదో దిక్కులు చూస్తున్న తాన్యా కూడా అప్పుడే గౌతమ్ని చూస్తుంది. ఇద్దరూ దగ్గరగా మొహాలు చూసుకుంటారు కానీ మాట్లాడుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఈ డెవిలేంటి? నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ కనిపిస్తుంది అని అనుకుంటాడు గౌతమ్. ఎప్పటికీ కనపడొద్దని అనుకున్న వ్యక్తి ఇలా ప్రతిసారి కనిపిస్తున్నాడేంటి అని అనుకుంటుంది తాన్య. ఇద్దరూ అలా చూపులు తిప్పుకోలేక చూసుకుంటూనే ఉంటారు. కొద్దిసేపటికి గౌతమ్కి వెనక వాహనాలు ఆరన్ వినపడి ముందుకు చూసేసరికి ముందు వాహనాలు వెళ్తుంటాయి. అది గమనించి గౌతమ్ తన వైపు చూస్తూనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ డెవిల్ ఈ సిటీలోనే సెటిల్ అయినట్టుగా ఉంది. తను నాకు ఎప్పటికీ కనపడకూడదు దేవుడా అని అనుకుంటాడు గౌతమ్. కనపడొద్దు అనుకున్నవాడే ఎదురుపడి కనిపిస్తుంటే మనసు అల్లకల్లోలం అవుతుంది అని తాన్య గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉండగానే బస్ వచ్చి ఆగుతుంది. ఇక ఆ బస్ ఎక్కి వెళ్తుంది. కొద్దిసేపటికి గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోకి అడుగు పెడుతుంది. అప్పటికే ఇంటర్వ్యూస్కి చాలా మంది వచ్చి కూర్చుంటారు. కాంపిటీషన్ బాగానే ఉంది. బావగారు కోరుకున్నట్టుగా ఎలాగైనా ఈ జాబ్ సంపాదించుకోవాలి అని అనుకుని వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటుంది. గౌతమ్ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే మేనేజర్తో పాటు మరో ఇద్దరు వేరే క్యాబిన్లో కూర్చొని ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటారు. తాన్యాకి కూడా చిన్న భయం పట్టుకుంటూ ఈ జాబ్ నాకు వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఈ బాస్ ఎలాంటివాడు అని అనుకొని నేను అతని విషయంలో అస్సలు భయపడకూడదు. ఎందుకంటే అతను మంచివాడు కాకపోతే బావగారు నన్ను ఈ ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పరు. ఖచ్చితంగా అతను మంచివాడే అయ్యుంటాడు అని తనలో తను అనుకుంటుంది. ఇక వెంకట్, మిథున ఒకే కార్లో టెండర్ ఆఫీస్కి వెళ్తుంటారు. మిథున మాత్రం పిచ్చ హ్యాపీగా కనిపిస్తుంటుంది. వెంకట్ తన అమాయకత్వానికి నవ్వుకుంటూ, ఏంటి దుష్టశక్తి, అంత హ్యాపీగా ఉన్నావు అంటాడు డ్రైవ్ చేస్తూ. నేను ఎలా ఉంటే నీకెందుకులే అష్టదరిద్రుడా, నువ్వు ముందుకు చూసి డ్రైవ్ చెయ్యి అంటుంది మిథున వెటకారంగా. ఈ టెండర్ కాంపిటీషన్లో మెయిన్ మనమిద్దరమే ఉన్నాం. ఇంతకీ ఈ టెండర్ మీ కంపెనీకి వస్తుందనుకుంటున్నావా, మా కంపెనీకి వస్తుందనుకుంటున్నావా అని అడుగుతాడు వెంకట్ కావాలని. మీ జీవన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏమీ రాదు. ఖచ్చితంగా మా గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే వస్తుంది, చూస్తూ ఉండు అని అంటుంది మిథున నమ్మకంగా. సరే చూద్దాంలే అని చెప్పి టెండర్ ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న వేరే బిజినెస్ పర్సన్స్ కూడా వీళ్ళిద్దరిని చూస్తూ పోటీదారులిద్దరూ భలే కలిసి వస్తున్నారే అని అంటాడు వారిలో ఒకరు. మిథున మాట్లాడకుండా మౌనంగా ఉంటే వెంకట్ మాత్రం వారికి సమాధానం చెప్తూ మేము బిజినెస్లో పోటీ పడినా నిజ జీవితంలో భార్యాభర్తలం కదా, అందుకే కలిసి వస్తున్నాము అంటూ మిథున భుజం చుట్టూ చేయి వేసి పద మిథున అంటూ లోపలికి తీసుకెళ్తాడు. వెంకట్ చర్యకి మిథున కాస్త ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళాక తన మీద ఉన్న వెంకట్ చేయిని విసిరి కొట్టినట్టుగా తీసి మీద చెయ్యి వేసి ఫోజులు కొడుతున్నావేంటి అని అడుగుతుంది. నువ్వేదో అందగత్తెవని నీ దగ్గర ఇంకేదో ఆశించే వంకతో చెయ్యి వేయలేదు. మనం బిజినెస్లో శత్రువులమైనా భార్యాభర్తలుగా బాగుంటున్నామని అందరూ అనుకోవాలి. లేదంటే మన మధ్య సఖ్యత లేదని వేరే వాళ్ళ ద్వారా మీ అన్నయ్యకి తెలుస్తుంది. అప్పుడు నీకే నష్టం అంటాడు. ఆ రోజు గౌతమ్ మాటలు గుర్తొచ్చి నిజమే అని అనుకుంటుంది. నేను చెయ్యి వేసినందుకు గొప్పగా ఫీల్ అవ్వకుండా టెండర్ సబ్మిట్ చేసి వద్దాం పదా అని కాస్త కోపంగా చెప్పి ముందుకు నడుస్తాడు. ఈ పొగరికేం తక్కువ లేదు అని అనుకుని వెంకట్తో వెళ్తుంది.
ఇద్దరు టెండర్స్ బాక్స్‌లో వేసి బయటికొచ్చి టెండర్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ అందరితో పాటు తాన్య ఇంటర్వ్యూకి పిలుస్తారేమోనని ఎదురు చూస్తుండగా, కొద్దిసేపటికి ప్యూనొచ్చి తాన్య ఎవరు అని పిలుస్తాడు. నేనే అని చెప్పి తాన్య లోపలికి వెళ్తుంది. తాన్య సర్టిఫికేట్ చూసి, మన సార్ వాళ్ళ కాలేజీలోనే చదువు పూర్తి చేసింది అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు. తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకి తాన్య తెలివిగా, చాకచక్యంతో సమాధానాలు చెప్తూ వాళ్ళ మెప్పుని పొందుతుంటుంది. కొద్దిసేపటికి తన ఇంటర్వ్యూ అయిపోయి, ఓకే మేడం, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేసిన వారిలో మీరే బెస్ట్. మీరు బయట వెయిట్ చేస్తుండండి. మిగతావన్నీ కూడా ఇంటర్వ్యూ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని అంటారు. ఓకే అని చెప్పి తాన్య బయటికి వెళ్ళి కూర్చుంటుంది. తన ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ బిల్డింగ్ మొత్తం చూసి, ఇదేదో పెద్ద కంపెనీనే. ఈ బాస్ పెద్ద రిచ్ లాగా ఉన్నాడు అని అనుకుంటుంది. తను అలా కూర్చొని ఉండగానే ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూకి వెళ్ళే కొద్దీ తాన్య మనసులో కూడా కాస్త భయం ఎక్కువవుతుంటుంది. మామూలుగా అయితే తను భయపడే మనిషి కాదు. కానీ వాళ్ళ బావగారి కోరిక నెరవేర్చడం కోసం ఆ జాబ్ మీద అంత పట్టుదలతో ఉంది. ఇక్కడ మహర్షి కూడా తాన్య మీద నమ్మకం ఉన్నా కాస్త టెన్షన్‌గా ఉంటాడు. తన కాలు కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎదురుగా కూర్చున్న బెనర్జీ గారు కూడా కాస్త కంగారు పడుతూ, భవిష్యత్తులో అవంతి చెల్లెలు తాన్య అని గౌతమ్‌కి తెలిస్తే పరిస్థితి ఏంటి అనేది నేను ఇప్పటినుంచే భయపడుతున్నాను మహర్షి అంటాడు. నేను వాళ్ళిద్దరూ ఎంత తొందరగా దగ్గరైతే అంత బాగుండని ఆలోచిస్తున్నాను బెనర్జీ గారు. కాకపోతే ఇద్దరు కాస్త పౌరుషం ఉన్నవాళ్ళే. ఆ విషయం గురించి కూడా భయపడుతున్నాను అంటాడు మహర్షి. ఇక ఇక్కడ వెంకట్ ఎలాంటి టెన్షన్ లేకుండా పేపర్ తిరిగేస్తూ కూర్చుంటే మిథున మాత్రం టెన్షన్ పడుతుంటుంది. వెంకట్ తాపీగా అలా పేపర్ చదవడం చూసి, ఈ అష్టదరిద్రుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటే ప్రాజెక్ట్ గెలుచుకునే దాన్ని నేనెందుకు టెన్షన్ పడాలి? అస్సలు టెన్షన్ పడను అనుకొని మళ్ళీ టెండర్ ఎవరికి పోతుందో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి జీవన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టెండర్ సొంతం చేసుకుంది అని అనౌన్స్ వినపడేసరికి మిథున గుండెల్లో ఒక్కసారిగా బాంబు పేలినట్టుగా ఉంటుంది. వెంకట్ మాత్రం సంతోషపడుతూ మిథున పరిస్థితికి నవ్వుతుంటాడు. ఇదేంటి టెండర్ నాకు రావాలి కదా! నీకెందుకొచ్చింది? అంటూ మిథున ఆతృతగా అడుగుతుంది. నీకే టెండర్ రావాలని అంత నమ్మకంగా ఎలా అంటున్నావు? అని అడుగుతాడు వెంకట్ తన మొహంలోకి దీర్ఘంగా చూస్తూ. మిథున నీళ్లు నములుతూ, అంటే నేనీసారి టెండర్ మీద అంత నమ్మకంగా ఉన్నాను అని అంటుంది. వెంకట్ మరో మాట మాట్లాడకుండా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంటాడు. ఆ నవ్వు చూసి మిథున అనుమానపడుతూ, కొంప తీసి నేను రాత్రి టెండర్ డీటెయిల్స్ చూసిన విషయం పసిగట్టాడా ఏంటి అని అనుమానపడుతుండగా వెంకట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి టెండర్కి సంబంధించిన పేపర్స్ తీసుకుని వస్తుంటే మిథున ఎదురు వెళ్ళి ఆ పేపర్స్ గుంజుకొని చూసి అవాక్కవుతుంది. వెంకట్ కాస్త కోపంగా తన చేతుల నుంచి పేపర్స్ గుంజుకొని, ప్రతిసారి మోసపోతానని ఎలా అనుకున్నావు దుష్టశక్తి అని అడుగుతాడు. అంటే రాత్రి నేను రూమ్‌లోకి రావడం అని మాట్లాడుతుండగా, వెంకట్ తన చెవి దగ్గరికొచ్చి, రాత్రి నేను పెట్టిన ముద్దులు ఎలా ఉన్నాయి? అని కొంటెగా అడుగుతాడు. అది విని గుడ్లు వెల్లబెడుతూ, ఓరి అష్టదరిద్రుడా! ఇంటికి పద నీ సంగతి చెప్తాను అని కోపంగా కారు దగ్గరికి వెళ్తుంటుంది. వెంకట్ నవ్వుతూ తన వెనుక వెళ్తుంటాడు. ఇంటర్వ్యూ చేసి అందర్నీ పంపించిన తర్వాత తాన్యాన్ని లోపలికి రమ్మంటారు. ఈ జాబ్‌కి మీరే సెలెక్ట్ అయ్యారు మేడం. కాసేపట్లో మిమ్మల్ని గౌతమ్ సార్ దగ్గరికి పంపిస్తాము. మిగతా విషయాలు ఏదైనా ఉంటే సార్‌తో మాట్లాడుకోండి అని చెప్తారు. అది విని సంతోషపడుతూ, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బయటికి వచ్చి మహర్షికి ఫోన్ చేస్తుంటుంది.
తన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న మహర్షి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేసి, "ఏమైంది తాన్యా?" అని అడుగుతాడు. "ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను బావగారు. గౌతమ్ గారి పిఏగా నన్ను సెలెక్ట్ చేశారు. అంటే నాకు జాబ్ వచ్చింది" అంటూ సంతోషంగా చెప్తుంది. తన మాటలు విని మహర్షి కూడా సంతోషపడుతూ, "నువ్వేంటో మరొక్కసారి నిరూపించుకున్నావు తాన్యా" అంటాడు. "థ్యాంక్ యూ బావగారు" అంటుంది నవ్వుతూ. ఆ మాటలు విని బెనర్జీ గారు కూడా సంతోషపడుతుంటాడు. "ఇంతకీ మీ బాస్ నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నాడు? నీతో బాగా మాట్లాడాడా?" అంటూ మహర్షి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటాడు. "అయ్యో బావగారు, నేనింకా మా బాస్‌ని కలవలేదు. ఈ మేనేజర్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. కాసేపట్లో వెళ్ళి బాస్‌ని కలుస్తాను" అని అంటుంది. "అలాగా? మీ బాస్‌ని కలిసొచ్చాక కూడా అతను ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది నాకు వెంటనే కాల్ చేసి చెప్పు" అంటాడు మహర్షి. "సరే బావగారు, వెంటనే కాల్ చేస్తాను. మీరు కోరినట్టే ఈ జాబ్ సంపాదించాను కదా! ఇక మీరు వర్రీ అవ్వకండి. అలాగే మా అక్కకి కూడా ఫోన్ చేసి చెప్పండి. ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మహర్షి కూడా ఫోన్ పెట్టేసి, "అంతా నేను అనుకున్నట్టుగా జరగాలి బెనర్జీ గారు" అని అంటాడు. "అలాగే జరుగుతుందిలే మహర్షి" అని అంటాడు బెనర్జీ గారు. గౌతమ్ సిస్టంలో డిజైన్స్ సెలెక్ట్ చేస్తూ, "ఈ వర్క్ అంతా అవంతి ఉన్నప్పుడు చేసేది" అని అవంతిని గుర్తు చేసుకొని, ఆ వెంటనే బెనర్జీ గారి మాటల్లో అవంతి చెల్లెల్ని కూడా గుర్తు చేసుకొని, "ఆ దుర్మార్గురాలు కారణంగా నా స్నేహితురాలి జీవితం సర్వనాశనమైంది. అది నా కంట పడాలి, పీక పిసికి చంపుతాను" అని తిట్టుకుంటూ ఉండగా, మేనేజర్ తాన్యా ఫైల్ తీసుకుని లోపలికొచ్చి, "మీరన్నట్టుగానే తెలివైన క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేశాం సార్. ఆ మేడం గుంటూరులో మీ కాలేజీలోనే చదువు పూర్తి చేసింది" అని చెప్తాడు. మేనేజర్ రాకతో గౌతమ్ ఆ కోపం నుంచి బయటకొచ్చి, వాళ్ళ కాలేజీ అనగానే కాస్త సంతోషపడుతూ, "రియల్లీ?" అని అంటాడు. "అవును సార్. సర్టిఫికేట్ చూస్తే తెలిసింది" అంటాడు మేనేజర్. "గుడ్. ఫైల్ ఇక్కడ పెట్టి తనని లోపలికి పంపించండి" అని చెప్తాడు గౌతమ్. "ఓకే సార్" అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. మేనేజర్ తాన్యా దగ్గరకొచ్చి, "సార్ రమ్మంటున్నారు మేడం. మీరు వెళ్ళండి" అని చెప్తాడు. "థ్యాంక్ యూ" అని చెప్పి తాన్యా క్యాబిన్ వైపు వెళ్తుంటుంది. గౌతమ్ ఆ ఫైలు తీసుకొని ఓపెన్ చేయబోతుండగాని, "ఎక్స్‌క్యూజ్ మీ సార్" అని తాన్యా గొంతు వినిపించి పైకి చూస్తాడు. అంతే. ఇద్దరు ఒకరికొకరు చూసి షాక్ అవుతుంటారు. గౌతమ్ తనని చూడగానే ఇంటర్వ్యూ అనే విషయం కూడా మర్చిపోయి కుర్చీలోంచి లేచి, "ఏ డెవిల్! నువ్వేంటి నేను ఎక్కడ ఉంటే అక్కడ కనిపిస్తున్నావు?" అని అడుగుతాడు. "మాటలు మర్యాదగా రానివ్వండి. నన్ను పట్టుకొని డెవిల్ అంటారేంటి? మీరడిగిందే నేను అడుగుతున్నాను. నేను ఎటు వెళ్ళినా మీరు కనిపిస్తున్నారేంటి? ఇక్కడ మీరెందుకున్నారు?" అని అడుగుతుంది. "ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ కంపెనీకి సీఈఓ కాబట్టి ఇక్కడ ఉన్నాను. మరి నువ్వెందుకొచ్చావు?" అని అడుగుతాడు. "నేను మా బాస్ గౌతమ్ సార్ కోసం వచ్చాను" అని తర్వాత టక్కున లైట్ వెలిగి అనుమానంగా చూస్తూ, "అంటే నా బాస్ మీరా?" అని అడుగుతుంది చూపుడు వేలు చూపిస్తూ. "అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది నువ్వా?" అని అడుగుతాడు గౌతమ్ కూడా వేలు చూపిస్తూ. "అవును" అన్నట్టుగా ఇబ్బందిగా తల ఊపుతుంది తాన్య. ఆ వెంటనే గౌతమ్ కోపం పీక్స్‌లోకి పోయి, "అసలు నిన్నెందుకు సెలెక్ట్ చేశారు? నీలాంటి పొగరుబోతు డెవిల్‌కి నేను జాబ్ ఇవ్వను. వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో" అంటూ ఫైర్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు తాన్య పరిస్థితి ఏంటి? గౌతమ్, తాన్య పరిచయస్తులని మహర్షికి తెలీదు. తనకు జాబ్ కన్ఫర్మ్ అయింది అనుకున్నాడు. ఇప్పుడు తాన్య తన బావగారి కోరికను నెరవేరుస్తుందా? లేక జాబ్ వద్దు అనుకొని వచ్చేస్తుందా? తెలియాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.